పై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. తాము జరిపిన దాడులతో ఇరాన్కు భారీగా నష్టం జరిగిందని ఇజ్రాయెల్ నెతన్యాహు స్పష్టం చేశారు. యురేనియం శుద్ధి చేయడం, బాలిస్టిక్ క్షిపణులు తయారు చేసే సామర్థ్యం ఇక ఇరాన్కు లేదన్నారు. 3 లక్ష్యాలు సాధించేందుకు ఇరాన్పై సైనిక చర్య చేపట్టినట్టుగా నెతన్యాహు స్పష్టం చేశారు. ఇరాన్ నుంచి అణుముప్పును తొలగించడం, దాని సైనిక సామర్థ్యాలను అణగతొక్కడంతో పాటు ఆ దేశ ప్రజలకు స్వేచ్ఛ కల్పించడం తమ ఆపరేషన్ యొక్క ఉద్దేశమన్నారు. తమ దాడులతో ఇరాన్ సామర్థ్యాలకు భారీగా నష్టాన్ని చేకూర్చామని, క్షిపణి నిల్వలు, వాటి ఉత్పత్తి పరిశ్రమలను దెబ్బకొట్టామని తెలిపారు. ఇక ఇరాన్లోని సౌత్ బార్స్ గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయెల్ సొంతంగానే దాడి చేస్తుందని నెతన్యాహు స్పష్టం చేశారు. మరోసారి ఇలాంటి దాడులు చేయొద్దంటూ ట్రంప్ కోరినట్టుగా తెలిపారు. ట్రంప్ ఆజ్ఞలను తాము తప్పక పాటిస్తామని తెలిపారు. అదే సమయంలో ఇరాన్తో యుద్ధంలోకి అమెరికాను ఇజ్రాయెల్ లాగిందంటూ వస్తున్న ఆరోపణలపై నెతన్యాహు ఖండించారు. ట్రంప్కు ఏం చేయాలో ఎవరైనా చెప్పగలరా అంటూ వ్యాఖ్యానించారు. ఇక అమెరికాకు ఏం మంచిదో దాని ప్రకారమే ట్రంప్ నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు నెతన్యాహు. ఇప్పటి వరకు యుద్ధం వైమానిక దాడులతోనే జరుగుతుంది అన్నారు. భూతల దాడులు చేసే అవకాశాల గురించి కూడా నెతన్యాహు ప్రస్తావించారు. చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధిని మూసివేసి ప్రపంచాన్ని బెదిరించేందుకు ఇరాన్ ప్రయత్నిస్తుంది అని ఆరోపించారు. అయితే ఇది ఫలించదని ఇజ్రాయెల్ ప్రధాని వ్యాఖ్యానించారు.